శ్రీనివాస్ అంటే చాలా గౌరవం. నాకు నచ్చిన నాయకుడు పల్లా శ్రీనివాస్. 95,000 వేసి కానీ ఆయన స్పందించట్లేదు. అదే తప్ప వేరే పాలసీ పరంగా నేను విమర్శించాను తప్ప వ్యక్తిగతంగా కాదు. నా సోదరులు అందరూ అర్థం చేసుకోండి. నేను ఇంకా చెప్తాను, నేను కులము మతం కోసం ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్, మనకెందుకలా కులం, మనకెందుకలా మతం, ఈరోజు ఏం చేస్తాను? సనాతన ధర్మం అంటే మతం కాదా? మనకెందుకు కులం అని చెప్తావు అన్నావు ఆ రోజు. ఈరోజు ఏం చేస్తాను? అది ఇంకొకటి, మనకి మద్రాసు రాష్ట్రం అయినప్పుడు మీరు ఎన్టీఆర్ సినిమాలు చూసారా లేదా? పాత్ర చూసారా? వైట్ ఫిలిం చూడండి. అప్పట్లో మద్రాసులో బ్రహ్మాండ హోటల్స్, కార్లు ఉన్నాయి. అంటే ఏంటి? మన తెలుగు రాష్ట్రాల సంపద అందరూ మద్రాసుని ఇసుక పోసినట్టు పోసారు. అవునా కదా? తర్వాత విడిపోయిన తర్వాత ఈ రోజు మన చెప్తారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అని చెప్పాడు. ఏం చేశాడు? మన ఉత్తరాంధ్రకి ఏమి చేయకుండా ఉన్న డబ్బంతా ఇసుక పోసినట్టు హైదరాబాద్ లో పోసాడా లేదా? ఈ రోజు మనం మన పిల్లలు భవిష్యత్తు తరాలు నాశనం చేశాడా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఉత్తరాంధ్ర వదిలేసి అమరావతిలో ఉన్న డబ్బంతా పోసేస్తాడు. అతను ఇంకొక 5 ఏళ్ళ 10 ఏళ్ళ కదా పొందుతాడు. అతను మెమరీ కూడా తగ్గిపోతుంది. తర్వాత అంటే నేను చెప్పేది, మనం శాశ్వతంగా లాస్ అయిపోతాం. మనకు రైల్వే జోన్ అన్నారు, వచ్చిందా? లేదు. మన శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మంది వ్యవసాయ రాష్ట్రం. ఒక స్టీల్ ప్లాంట్ వైజాగ్ తప్ప, వైజాగ్ ఓర్లు కూడా చూడండి, పూరే కదా వైజాగ్ సిటీ తప్ప. మిగతా రాష్ట్రాల కంటే వైజాగ్ ఓర్లు అరకు, పాడేరు, పూరే కదా. ఒక్క స్టీల్ ప్లాంట్ మనకి ఇక్కడున్న. ఇంకోటి మోడీ విధానాలు నేను చెప్తాను చూడండి. మన ఎవరి గారు ఏం చెప్పాడు? ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు అన్నారు. అవునా కాదా? అప్పుడు అదే నిజమైతే ఇప్పుడు మంది ఏంటిది? మంది దేవాలయాలే కదా. ఈ దేవాలయంలోకి మూర్ఖాలతో అయిన పోలీసు, సివిల్ పోలీసు ఈ 30 ఏళ్ళ చరిత్రలో వెళ్ళారా? ఎవడు పరిస్థితించాడు? ఎవరికి అర్థం ఉంది? ఈ సీఎం ఏం చేస్తాడు? వెళ్తే సిఎస్ఎఫ్ వెళ్ళాలి, ఏదైనా జ్ఞాపకం జరిగితే క్రైమ్ వెళ్ళాలి. ఈ 2,000 మంది 3,000 మంది ఒక దేవాలయంలోకి యూనిఫామ్ తోని బూట్ కాదుతోని వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మేము ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, నక్సలైట్లమా,